హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ మోటో H40 OnePlus Nord 3 అయితే కంపేర్ చేద్దాం. ఈ మూడు ఫోన్స్ 30,000 రూపాయల లోపలైతే మనకి అందుబాటులో అయితే ఉన్నాయి. వీడియోని మీరు చివరి వరకు చూడండి, మొత్తం కంపారిజన్ చేసి ఫైనల్ గా మీరు పెట్టే మనకి బెస్ట్ వర్త్ ఆఫ్ బయింగ్ ఫోన్ అనేది ఈ వీడియోలో నేను సజెస్ట్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. రెడ్మీలో నాకు నచ్చని విషయం వాళ్ళు పెట్టిన ప్రైస్ కి అండ్ యూజ్ చేసిన ప్రాసెసర్ కి అదే ప్రైస్ ట్యాగ్ లో OnePlus మనకి ఈక్వల్ టు ఫ్లాగ్షిప్ రేంజ్ ఉన్న ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. రెడ్మీలో MediaTek Dimensity 7 2000 అల్ట్రా ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. క్లాకింగ్ స్పీడ్ గానే చూసుకుంటే 2.8 GHz అయితే ఉంటుంది. మోటోలో MediaTek Dimensity 8020 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది కూడా 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 2.6 GHz సపోర్ట్ అయితే చేస్తుంది. OnePlus మనకి ఏదైతే MediaTek Dimensity 9000 సిరీస్ ప్రాసెసర్ యూజ్ చేశారు 3.05 GHz కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. కంపేర్ టు ప్రైజింగ్ అన్న చూసుకుంటే ప్రాసెసర్ అనేది OnePlus లో బెటర్ గా తీసుకొచ్చారు. ఈక్వల్ టు ఫ్లాగ్షిప్ రేంజ్ ఉన్న ప్రాసెసర్ అని చెప్పొచ్చు. రెడ్మీలో మోటోలో చూసుకుంటే ఇవి అప్పర్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. కంపేర్ టు ప్రైస్ అండ్ ప్రాసెసర్ చూసుకుంటే OnePlus అనేది ప్రైస్ తగ్గట్టుగా బెస్ట్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక ర్యామ్ మోడల్స్ గురించి మాట్లాడితే రెడ్మీ LPDDR5 ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. UFS 3.1 మీద రన్ అవుతుంది. 8GB ర్యామ్ మోడల్ అయితే ఉంది, 12GB ర్యామ్ మోడల్ అయితే ఉంది, 256GB అండ్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. మోటోకి వచ్చేసామంటే మోటోలో నాకు ఇంకా ఎగ్జాక్ట్ గా ఎన్ని ర్యామ్ మోడల్స్ ఉన్నాయని నాకైతే ఆన్లైన్ అయితే కనిపించలేదు. బట్ చాలా దాంట్లో 8+128GB, 8+256GB అండ్ 12+256GB అయితే కనిపిస్తుంది. బట్ నేను ఫ్లిప్కార్ట్ లో చూసినప్పుడు 8+256GB మోడల్ అయితే ఉంది. ఇది కూడా LPDDR4X ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. UFS 3.1 మీద అయితే రన్ అవుతుంది. OnePlus కూడా LPDDR5X ర్యామ్ ని సపోర్ట్ చేస్తుంది. UFS 3.1 మీద రన్ అవుతుంది. అండ్ 8+128GB 16+256GB మోడల్ మీద అయితే రన్ అవుతుంది అనమాట. ఇక్కడ OnePlus చూసుకుంటే 16GB ర్యామ్ అయితే హైయెస్ట్ ర్యామ్ ప్రొవైడ్ చేస్తుంది. స్టోరేజ్ చూసుకుంటే రెడ్మీలో చూసుకుంటే హై అండ్ 512GB ర్యామ్ అయితే రెడ్మీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ డిస్ప్లేస్ గురించి మాట్లాడితే రెడ్మీ వచ్చేసరికి 6.67 ఇంచెస్ 3D కర్వ్డ్ ఎడ్జ్ AMOLED డిస్ప్లే యూజ్ చేసింది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ హైయెస్ట్ 1.5K రెజల్యూషన్ ఉన్న డిస్ప్లే అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఈ డిస్ప్లే మనకి డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది, HDR10+ సపోర్ట్ చేస్తుంది. అండ్ పీక్స్ 1800 nits పీక్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. కర్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ అయితే మనం ప్రొటెక్ట్ చేస్తారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. మోటోలో చూసుకుంటే 6.55 ఇంచెస్ 3DP OLED డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. 144Hz హై అండ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇది మనకి ఫుల్ HD+ సపోర్ట్ చేస్తుంది. 1.5K రెజల్యూషన్ అయితే ఉండదు. HDR10+ సపోర్ట్ చేస్తుంది. పీక్స్ బ్రైట్నెస్ చూసుకుంటే 1200 nits అయితే ఉంటుంది. ఇందులో కర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయలేదు, జస్ట్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారనమాట. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. OnePlus గురించి మాట్లాడితే లార్జ్ డిస్ప్లే ఉంటుంది. 6.74 ఇంచెస్ ఫ్లూయిడ్ AMOLED స్క్రీన్ అయితే యూజ్ చేస్తారు. ఇది మీకు 3D కర్వ్డ్ ఎడ్జెస్ అయితే ఏముండవు. అండ్ 120Hz హై అండ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా 1.5K రెజల్యూషన్ ఉన్న స్క్రీన్ అయితే వస్తుంది అనమాట. అండ్ HDR10+ సపోర్ట్ చేస్తుంది. పీక్స్ బ్రైట్నెస్ 1450 అయితే ఉంటుంది. కర్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ అయితే ప్రొటెక్ట్ చేస్తారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. రెడ్మీ అండ్ OnePlus మనకి 10-bit ప్యానల్ మీద సపోర్ట్ చేస్తుంది. మోటో అనేది 8-bit కి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ డిస్ప్లే పరంగా చూసుకుంటే రెడ్మీ అండ్ మోటో 3D కర్వ్డ్ ఎడ్జెస్ తో ఉన్న డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు. బట్ యాక్యురేట్ కలర్స్ కావాలనుకుంటే OnePlus అనేది కొంచెం బెటర్ గా అయితే ఉంటుంది అనమాట. అండ్ స్మూత్ డిస్ప్లే కోసం కావాలనుకుంటే మీరు మోటో సెలెక్ట్ చేసుకోవచ్చు. 144Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడితే రెడ్మీలో 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 19 minutes లో అయితే 100% ఛార్జ్ అవుతుంది చెప్తున్నారు. బట్ 19 minutes లో 100% అయితే ఛార్జ్ అయితే కాదు. మినిమం 26 minutes అయితే మీకు 100% ఛార్జ్ అవుతుంది. మోటోలో మనకి 4400 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మోటోకి 15W వైర్లెస్ ఛార్జింగ్ అయితే కూడా మోటోకి సపోర్ట్ చేస్తుంది. ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. OnePlus లో చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ప్లస్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే అండ్ మీకు వైర్లెస్ ఛార్జింగ్ కావాలనుకుంటే మోటోకి అయితే కూడా మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక కొన్ని అదర్ స్పెక్స్ గురించి అయితే మాట్లాడదాం. స్టార్ట్ విత్ రెడ్మీలో మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మీకు వేగాన్ లెదర్ తో అయితే తీసుకొచ్చారు. చూడడానికి మరి అంత ప్రీమియం కాకపోయినా కానీ కొంచెం ప్రీమియం అయితే కనిపిస్తుంది. అండ్ ఫ్రేమ్ అయితే కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు. టోటల్ గా 10 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. అండ్ Wi-Fi 6K సపోర్ట్ చేస్తుంది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే కూడా సపోర్ట్ చేస్తుంది. NFC అయితే ఉంది. IR బ్లాస్టర్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తారు, ఎందుకంటే రెడ్మీ ఫోన్ కాబట్టి. డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మోటో గురించి మాట్లాడితే మోటోలో ప్లాస్టిక్ బ్యాక్ అయితే ఉంటుంది. అల్యూమినియం ఫ్రేమ్ తో తీసుకొచ్చారు. ఇది కూడా మీకు వేగాన్ లెదర్ తో అయితే ఉంటుంది. బట్ రెడ్మీలో మీకు కలర్ బ్లాక్ అనేసి డిఫరెంట్ కలర్స్ తో అయితే వస్తుంది. బట్ ఇందులో మాత్రం మోటోలో సింగిల్ కలర్ లో అయితే ఉంటుంది. ఇది కూడా 14 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ Wi-Fi 6 అయితే ఉంది. ఈ ఫోన్ మనకి ఈ సిమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ 5G అయితే ఉంటుంది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ సపోర్ట్ చేస్తుంది. థింక్ షీల్డ్ అయితే సెక్యూరిటీ ఉంది, అది కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు.
అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. మనకి ట్రూ డాల్బీ అట్మాస్ అయితే కూడా Moto Edge 40 సపోర్ట్ చేస్తుంది. ఇక ఫైనల్ గా OnePlus గురించి మాట్లాడితే OnePlus కూడా గ్లాస్ బ్యాక్ అయితే ఉంటుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్ తో తీసుకొచ్చారు, 12 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి, Wi-Fi 6 కి సపోర్ట్ చేస్తుంది, IP54 రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ స్టీరియో అయితే ఉంటుంది, డాల్బీ అట్మాస్ అయితే కూడా OnePlus Nord 3 సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ కెమెరాస్ గురించి మాట్లాడితే Redmi Note 13 Pro Plus లో బ్యాక్ సైడ్ ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే ఉంటుంది. ప్రైమరీ సెన్సార్ 200 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మనకి యూజ్ చేస్తారు. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మీరు 4K 30 frames per second అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ సెంట్రల్ పంచోల్ కట్అవుట్ లో అయితే సెల్ఫీ షూటర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ యూజ్ చేసి మీరు 1080p 30 frames per second లో అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మనం మోటో గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ క్యామ్ సెటప్ అయితే ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజ్ సపోర్ట్ చేస్తుంది. 4K 30 frames per second లో అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే ఉంది. ఇందులో మనకి ప్లస్ పాయింట్ ఫ్రంట్ సైడ్ కెమెరా, సో మనకి సెంటర్ పంచోల్ కట్అవుట్ లో 32 మెగాపిక్సెల్ సెన్సార్ యూజ్ చేశారు. మనకి 4K అయితే రికార్డ్ చేయొచ్చు. OnePlus అండ్ రెడ్మీతో కంపేర్ చేస్తే ఈ ఫోన్ లో మనకి 4K రికార్డ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ OnePlus లోకి వెళ్ళామంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. 4K లో 30 frames per second 60 frames per second అయితే మీరు బ్యాక్ సైడ్ వీడియో రికార్డ్ చేయొచ్చు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ సెంట్రల్ పంచోల్ కట్అవుట్ లో 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. 1080p వరకు అయితే మీరు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ఇక కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే నేను కొన్ని వీడియోస్ అయితే చెక్ చేశాను మనకి రెడ్మీ అలాగే మోటో OnePlus గురించి. సో ఇక్కడ నాకు వచ్చేసరికి ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో ఇది డే లైట్ కండిషన్ లో చాలా బెటర్ గా అయితే పర్ఫార్మ్ చేస్తుంది అన్ని ఫోన్స్ లో అయితే. అండ్ నైట్ సైడ్ కి వచ్చేసరికి లో లైట్ సిచ్యువేషన్ లో రెడ్మీలో మనకి ఏదైతే పిక్సెల్ సెన్సార్స్ అనేది కొంచెం తక్కువ అయితే ఉంది, కొంచెం నాయిస్ అయితే రెడ్మీ అయితే కనిపిస్తుంది. అండ్ కంపేర్ టు మిగతా మోటో అండ్ OnePlus లో మనకి డే లైట్ లో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేశా, కానీ లో లైట్ లో రెడ్మీతో కంపేర్ చేస్తే మోటో అండ్ OnePlus కొంచెం బెటర్ గా అయితే ఆప్టిమైజేషన్ అయితే చేస్తుంది అనమాట. రెడ్మీలో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి 200 మెగాపిక్సెల్ సెన్సార్, ఎక్కువ డీటెయిల్స్ అయితే మనకి క్యాప్చర్ చేసే ఛాన్సెస్ అయితే రెడ్మీలో అయితే ఉన్నాయి. మేజర్ గా ప్రైమరీ సెన్సార్ అనేది 3 ఫోన్స్ లో డే లైట్ లో అయితే చాలా బెటర్ గా అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈ కమింగ్ టు అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ మ్యాక్రో సెన్సార్, సో మీరు డే లైట్ లోనే మంచి ఫోటోస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లో లైట్ లోకి వెళ్ళారంటే మనకి చాలా నాయిస్ అయితే వస్తుంది. అండ్ మోటోలో మనకి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే ఉంది. ఇది కొంచెం బెటర్ గా అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంది కంపేర్ టు రెడ్మీ అండ్ OnePlus తో మీరు చూసుకున్నారంటే. ఇక మ్యాక్రో సెన్సార్స్ గురించి మాట్లాడితే మనకు డే లైట్ లోనే బెటర్ గా అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంది కంపేర్ టు లో లైట్ లో చూసుకున్నామంటే. ఇక సెల్ఫీ షూటర్స్ గురించి మాట్లాడితే నాకు తెలిసి మోటో అనేది కొంచెం బెటర్ గా అయితే డీటెయిల్స్ క్యాప్చర్ చేయొచ్చు బికాస్ ఆఫ్ 32 మెగాపిక్సెల్ సెన్సార్. OnePlus అండ్ రెడ్మీ కూడా డే లైట్ లో మనకి కొంచెం బెటర్ సెల్ఫీస్ అయితే తీసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో అయ్యి కొన్ని అబ్జర్వ్ చేసింది. అండ్ OnePlus లో సోనీ సెన్సార్ అయితే యూజ్ చేశారు, కొంచెం బెటర్ గా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కెమెరా ఇంపార్టెంట్ అయ్యి మంచి డీటెయిల్స్ తో ఫోటోస్ క్యాప్చర్ చేయాలనుకుంటే రెడ్మీలో 200 మెగాపిక్సెల్ బెటర్ డీటెయిల్స్ తో అయితే మన ఫోటో క్యాప్చర్ చేస్తుంది. OnePlus అండ్ మోటోలో కూడా బెటర్ ఫోటోస్ అయితే తీయొచ్చు అనమాట. ఇక లాస్ట్లీ మనం ప్రైజెస్ గురించి మాట్లాడితే రెడ్మీ 8+ 256 GB మోడల్ 29,999 రూపీస్ ప్రైస్ చేశారు. 12+ 256 GB మోడల్ 31,999 రూపీస్ ప్రైస్ చేశారు. అండ్ 12+ 512 GB మోడల్ 33,999 రూపీస్ ప్రైస్ చేశారు. మోటోలో చూసుకుంటే 8+ 256 GB మోడల్ 26,999 రూపీస్ ప్రైస్ చేశారు. ఫైనల్ గా OnePlus గురించి మాట్లాడితే 8+ 128 GB 29,680 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. హై ఎండ్ మోడల్ 16+ 256 GB మోడల్ చూసుకున్నామంటే 35,999 రూపీస్ ప్రైస్ చేశారు. ఇక ఫైనల్ గా రెడ్మీ, మోటో, OnePlus ఈ 3 ఫోన్స్ లో మనకి 30,000 రూపీస్ లో ఏ ఫోన్ తీసుకోవాలి? సో నన్ను అడిగితే మాత్రం రెడ్మీకి వచ్చేసరికి వాళ్ళు పెట్టిన ప్రైస్ అండ్ ప్రాసెసర్కి అయితే అంత వర్త్ అయితే కాదని చెప్తాను. అదే ప్రైస్ ట్యాగ్ లో మీకు OnePlus లో అయితే ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ ఉన్న ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. మోటో గురించి మాట్లాడితే మోటోలో మీకు 26,999 రూపీస్కి అయితే చాలా మంచి స్పెక్స్ అయితే తీసుకొచ్చారు. ఒకవేళ మీరు బడ్జెట్ 30,000 రూపీస్ లోపల తీసుకోవాలనుకుంటే అప్పుడు మోటోకి అయితే వెళ్ళొచ్చు. అక్కడ హై అండ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 144 హెడ్జెస్ హై అండ్ రిఫ్రెష్ రేట్, మీకు చాలా స్మూత్గా అయితే డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. బట్ మీ స్ట్రిక్ట్లీ రెడ్మీ ఆర్ OnePlus లో తీసుకోవాలి అని నన్ను అడిగితే మాత్రం OnePlus కి అయితే స్టిక్ ఆన్ అవుతాను. అండ్ మీరు రెడ్మీలో 3D కర్వ్డ్ ఎడ్జెస్తో ఉన్న డిస్ప్లే అయితే ఉంటుంది, బట్ అంత అవసరం అయితే లేదు. మన ఫ్లాట్ డిస్ప్లే OnePlus లో కూడా చాలా బెటర్గా అయితే ఉంటుంది అనమాట. న్యాచురల్ అండ్ వైబ్రెంట్ కలర్స్తో అయితే OnePlus అయితే వస్తుంది. అండ్ ప్రైస్ కూడా మనకి 3 ఫోన్స్తో కంపేర్ చేస్తే ప్రైస్ ఫర్ వాల్యూ OnePlus అయితే చేసింది. సో ఫైనల్గా ఏదైనా మంచి ఫోన్ తీసుకోవాలంటే ఇప్పటికి నేను OnePlus Nord 3 ని సజెస్ట్ అయితే చేస్తాను అనమాట. సో గైస్ ఇది ఈ వీడియోలో మనకి అయితే రెడ్మీ, OnePlus అండ్ మోటోకి సంబంధించిన కంపారిజన్ వీడియో. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టండి. మిమ్మల్ని నేను ఇంకొక వీడియో అయితే కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే గైస్.